హలో విజియస్ నేను వరం గారు అబ్బాయి. ఈరోజు మా హాస్టల్ పెట్టిన లంచ్ అనేది సిద్ధం వచ్చేయండి. సో ఫస్ట్ అయితే రోటీ అండ్ అందులోకి వచ్చేసేటప్పటికైతే కనుక రవ్వ కేసరి అనమాట. ఇది జనరల్గా మనం కాజు ఇంకా బాదం వేసుకుంటాం కదా. సో వీడైతే మాత్రం ట్రిటీ ఫ్రూటీస్ వేస్తాడనమాట, ఎందుకంటే లో కాస్ట్లో అయిపోతుంది. అండ్ దాంతోపాటు బీరకాయ చోలే కర్రీ పెట్టాడు. అది బీరకాయ పెద్ద శనగల కూర అనమాట. సో ఇదొక్కటి ఎప్పుడు బీరకాయ తిన్నా కానీ మా హాస్టల్లో బీరకాయ శనగలు పెడితే ఆ శనగలు తింటాను నేను అందులో, ఎందుకంటే బీరకాయ నాకు నచ్చదు. అండ్ దాంతోపాటు మామిడికాయ పప్పు అనమాట. సాంబార్లానే ఉంటుంది మీకు చూడటానికి, బట్ కాకపోతే పప్పు అది మనం నమ్మాలి, తప్పదు. అండ్ దాంతోపాటు ఇంకా పొటాటో ఫ్రై అయితే పెట్టాడు. చాలామంది అయితే మీరు రైస్ ఎందుకు చాలా తక్కువ పెట్టుకుంటున్నారు, కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు కదా అంటున్నారు. నేను జనరల్గా రైస్ చాలా తక్కువ తింటాను. నాకు రైస్ ఐటమ్స్ అవి నచ్చవు అనమాట. లైక్ ఓన్లీ ఫ్రైడ్ రైస్ తప్ప ఏదైనా సరే చాలా తక్కువ క్వాంటిటీ తింటాను అనమాట. నేను రైస్ ఐటమ్స్ నాకు నచ్చవు. సో కాబట్టే తక్కువ తింటాను. అండ్ రోటీ స్టార్టింగ్లో తినేవాడిని అనమాట, కాకపోతే ఇప్పుడు ఇంకా రోటీస్ కూడా తినాలనిపించట్లేదు. దాని మీద కొంచెం తక్కువ ఫుడ్ సర్వ్ చేయించుకుంటాను. అండ్ ఈ సర్వ్ చేయించుకున్న దాంట్లో కూడా సగం ఎప్పుడు డస్ట్బిన్లోకి వెళ్ళిపోతుంది. ఫుడ్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, బట్ కాకపోతే వాళ్ళు ఎక్కువ పెడతారు హాస్టల్లో, ఎందుకంటే అంతమంది మీద వాళ్ళు తక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టలేరు కదా. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి మన చోలే కర్రీ అయితే బాగానే ఉంది రోటీలోకి. అండ్ పప్పు మామిడికాయ కూడా చెప్పాను కదా, సాంబార్లానే ఉంది, కాకపోతే కొంచెం పప్పు టేస్ట్ వచ్చింది ఎందుకంటే పప్పు కాబట్టి. అండ్ దాంతోపాటు పొటాటో ఫ్రై ఈరోజు మెస్కి వచ్చింది ఫ్రై కోసం అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది ఈరోజు పొటాటో ఫ్రై వచ్చేటప్పటికి. ఇంకా దట్స్ ఫర్ టుడేస్ వీడియో అండి. మరి నెక్స్ట్ మనం కలుద్దాం, అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.